స్క్రబ్ వచ్చింది. దాని తర్వాత ఇంకొకసారి బొద్దింకొచ్చింది ఇడ్లీలో. నిన్న నైట్ సాంబార్లో పురుగు వచ్చింది. ఇవాళ పొద్దున ఇడ్లీలో పురుగు వచ్చింది. ఈ 4 సార్లు నాకే వచ్చింది. ఇంకా నేను చూస్తూ తిన్నది ఇది. నేను చూడకుండా ఇంకెన్ని తిన్నానో అని నాకు అనిపిస్తుంది. మనం ఫుడ్ తినే ప్రతిసారి పెద్దోళ్ళు ఎందుకు ఫుడ్ని చూస్తూ తినాలన్నారో నాకు ఇన్ని రోజులు అర్థం కాలే, కానీ ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది. అసలు ఈ మధ్యన హాస్టల్స్ మరీ ఎంత దారుణంగా తయారవుతున్నాయి అంటే మొత్తం మనీ మైండెడ్ అయిపోయింది. ఒక్కడు కూడా డబ్బులు తీసుకుంటున్నాం కదా, ప్రాపర్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అని అసలు చాలా తక్కువ మందికి ఉంది. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి నా ఈ వీడియో, మీరే కాదు మీ వాళ్ళు ఎవరి హాస్టల్లో ఉన్నా కంపల్సరీ వాళ్ళని వేకప్ చేసే మెసేజ్. రీసెంట్గా నేను హాస్టల్లో, అది కూడా నేను ఫుడ్ తింటున్నప్పుడు నాకే చాలాసార్లు ఫుడ్లో పురుగులు కనిపించినాయి. అంతెందుకు నిన్న రాత్రి కూడా నేను తింటున్నా, అయినా నేను తినేది చాలా డిమ్ ప్లేస్ ఉంది, అయినా కూడా నాకు అక్కడ ఏదో ఇన్సెక్ట్ లాగా అనిపించి నేను ముట్టుకొని చూస్తే అది పురుగు. మీలో చాలామందికి తెలుసు నేను హాస్టల్లో ఉంటానని. అసలు హాస్టల్ ఉండేది ఎంత నరకం లెక్క ఉంటుంది తెలుసా. ప్రాపర్గా ఫుడ్ కూడా ఉండదు. ఆ ఉన్న ఫుడ్లో మొత్తం పురుగులే ఉంటాయి. అంటే నేను అన్ని హాస్టల్స్ ఇట్లనే ఉంటాయని చెప్పా, కానీ చాలా హాస్టల్స్ ఇట్లనే ఉంటున్నాయి. మనం ఎప్పుడు ఫుడ్ తినేటప్పుడైనా అంత కాన్షియస్గా మనం ప్లేట్ని చూస్తూ లేదా ఫుడ్ని చూస్తూ తినము. జనరల్గా అయితే ఫోన్స్ చూసుకుంటుంది. ఇన్సిడెంట్ ఒక్కసారే కాదు, ఇట్లా 3 to 4 times జరిగింది. నాకే కాదు, హాస్టల్ ఇట్లా చాలా మందికి జరుగుతుంది. బట్ సింపుల్గా అందరూ పోనీలే పోనీలే అని లైట్ తీసుకుంటారు, కానీ చాలామంది అసలు క్వశ్చన్ చేయడం కూడా మానేస్తారు. ఈవెన్ తో క్వశ్చన్ చేసినా అక్కడ నుండి మూవ్ అవ్వడానికి అసలు భయపడతారు. అని అలా మూవ్ అవ్వడానికి ఎందుకు ట్రై చేయరో నాకు అసలు అర్థం కాదు. మనం డబ్బులు కట్టి ఉంటున్నాం కాబట్టి క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉంటుంది అనేది ఎందుకు అందరూ ఆలోచించారు. ప్రతి ఒక్కరికి ఇది ఒక వేకప్ కాల్ అని చెప్తాం. మీరు ఎప్పుడు ఫుడ్ తినేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఫుడ్ పైన ఉండేటట్టు చూసుకోండి. మనం ఏం తింటున్నామో కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ మనకే తెలియట్లేదు. సో బీ కేర్ఫుల్ ఫర్ వాట్ యూ ఈట్. ఇప్పుడు జనరల్గా అంటారు బయట ఫుడ్ తినకండి, బయట ఫుడ్ మంచిది కాదు అని. నేను ఏం చెప్తా అంటే హాస్టల్ ఫుడ్ కూడా తినమని చెప్పా, ఎందుకంటే హాస్టల్ ఫుడ్ కూడా మంచిగా లేదు కాబట్టి. ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి. మా హాస్టల్లో అయితే అసలు మూతలు కూడా పెట్టరు. ఇవన్నీ చూస్తూ ఎందుకు ఉండిపోయినా అంటే హాస్టల్ మూవ్ అవ్వలేకపోవడం అనేది ఒక కారణం అని చెప్పొచ్చు. లగేజ్ షిఫ్టింగ్ ఇవన్నీ ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది. సరేలే ప్రాజెక్ట్ అయిపోద్ది, రీలొకేట్ అవుతాం కదా, లేకపోతే హాస్టల్ అలవాటు అయిపోయింది, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, ఇట్లా చాలా రీజన్స్తోని చాలామంది హాస్టల్లో ఎంత గలీజ్గా ఉన్నా ఉంటారు. అండ్ లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఇట్లా ఫుడ్లో స్టీల్ స్క్రబ్ వచ్చిందని చెప్పినప్పుడు మా ఓనర్ చెప్తాను అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ పురుగు వచ్చింది అంకుల్ అని చెప్పినప్పుడు వాడి సంగతి చెప్తా అని మా హాస్టల్ ఓనర్ అంకుల్ అన్నాడు. తర్వాత నిన్న నైట్ సాంబార్లో పురుగు వచ్చింది అంటే సాంబార్ అనే కాదు, నిన్న కర్రీ తినలేను కాబట్టి అది పక్క సాంబార్లోనే వచ్చిందని నా గట్ ఫీలింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాంబార్ అయినా రైస్ అయినా చట్నీ అయినా ఎందులో పురుగు వచ్చినా ఫుడ్లో పురుగు వచ్చినట్టే కదా. అట్లా ఫుడ్లో పురుగు వచ్చింది ఆంటీ అని చెప్తే సారీ అమ్మా సారీ ఇట్లా మాత్రమే చెప్పింది. అంటే ఒక్కసారి దేన్ని మార్చగలిగింది. ద నెక్స్ట్ డే అంటే ఇవాళ మార్నింగే ఇడ్లీలో నాకు పురుగు వచ్చింది ఆంటీ అని చెప్పి సాయంత్రం చూపిస్తే నువ్వు వేరే హాస్టల్ చూసుకో అని ఇట్లానే మాట్లాడింది. అంటే వాళ్ళకి తప్పు చేస్తున్నాం, నిజంగానే మనం ప్రొవైడ్ చేయట్లేదు ఫెసిలిటీస్, మనం హైజీన్ ఉండట్లేము, అసలు ఒక హైజీన్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయట్లేము అని వాళ్ళలో కొంచెం కూడా రియలైజేషన్ అయితే నాకు కనిపించలేదు. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కదాన్నే వెళ్ళి కంప్లైంట్ చేసినా అని, ఇట్లా చాలామంది కంప్లైంట్ చేసినారని నేను విన్నాను. డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మంచిగా హెల్దీ అండ్ హైజీన్గా ఉన్న హాస్టల్స్లోనే ఉండండి. యూ డోంట్ సఫర్. ఎందుకంటే వెన్ యూ ఆర్ పేడ్ దే ఆర్ హాస్టల్ మేనేజ్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ రూపీ.